ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పునరుద్ధరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం అమర్చింది. ఇప్పుడు సీడబ్ల్యూసీ సూచనలతో మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సీఎం మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త గేట్లు బిగింపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తిరుపతిలో జరిగిన టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ సమావేశంలో గందరగోళం నెలకొంది. జయచంద్రారెడ్డి వర్గాన్ని లోపలికి అనుమతించకపోవడంతో ఆయన అనుచరుల ఆందోళనకు దిగారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పినా వినకపోవడంతో ఇరు వర్గాలను లోపలికి అనుమతించారు. మద్యం కుంభకోణంలో జయచంద్రారెడ్డిని అధిష్టానం సస్పెండ్ చేయగా ఇన్ఛార్జి నియమించాలి అంటూ కొన్ని నెలలుగా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి జనార్దన్ రెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి సత్య సమక్షంలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టారు. డిజిటల్ ఇండియా సంకల్పానికి మరో గొప్ప గుర్తింపు లభించింది. భారత్ నెట్ బ్రాడ్బ్యాండ్ ఆధారంగా గ్రామీణ ప్రజలకు ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలను ఒకే కేంద్రం ద్వారా అందిస్తున్న సమృద్ధ గ్రామ్ కార్యక్రమానికి స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన వరల్డ్ సమ్మిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ 2026లో అత్యున్నత అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఈ పురస్కారం దేశానికి గర్వకారణమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన డిజిటల్ సేవలు నేడు గ్రామీణ ప్రాంతాలకు చేరుకోవడం డిజిటల్ ఇండియా విజయానికి నిదర్శనమని పెమ్మసాని అన్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో దర్శనాలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. డీకే చెప్పినట్లు రాజకీయ నాయకులకు హారతి సౌకర్యం కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు శ్రీవారి హారతి ఇచ్చే అవకాశం లేదని, మైసూర్ మహారాజా కుటుంబానికి గౌరవార్థం మాత్రమే హారతి సేవ కొనసాగుతోందన్నారు. డీకే శివకుమార్ తమ పార్టీ నేతలను మెప్పించడానికి తిరుమలను రాజకీయాలకు వాడుకోవద్దన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేఎంవీ సంస్థకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులతో యుద్ధం చేస్తే తనకిచ్చే గిఫ్ట్ ఇదేనా అని ప్రశ్నించారు. ప్రత్యర్థులకు పనిచేసిన కంపెనీ కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారని అన్నారు. తన రెక్కల కష్టం ఖర్చు చేస్తే తనను అవమానాల పాలు చేస్తారా అని ప్రశ్నించారు. గన్నవరంలో నా హక్కుల విషయంలో రాజీ పడనని, ప్రోటోకాల్ ప్రకారం నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఊరుకోనని అన్నారు. భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. ముంబైలో పవన్ ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించినందుకు, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినందుకు దేవేంద్ర ఫడ్నవీస్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియాన్ని సినీ హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు. హిందూపురం యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మరోసారి రాష్ట్ర స్థాయిలో క్రీడా సంబరం ప్రారంభం కానుంది. జూలై 15 నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలు జరగనున్నాయి. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 3 దశల్లో జరగనున్న మెగా క్రీడోత్సవంలో 12 క్రీడాంశాల్లో క్రీడాకారులు తలపడనున్నారు. అండర్ 17, అండర్ 23 విభాగాల్లో నిర్వహించే పోటీల్లో గెలుపొందిన విజేతలకు 94 లక్షల రూపాయల భారీ బహుమతులను శాప్ ప్రకటించింది. ఆగస్టు 29న విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులు అందజేయనున్నారు. నంద్యాల టౌన్ హాల్లో నిర్వహించిన బసవతారకం ఉచిత క్యాన్సర్ పరీక్షల మహాశిబిరంలో మంత్రి ఎన్ఎంటీ ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో కల్తీ, నాసిరకం మద్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. వింత వింత బ్రాండ్లు మార్కెట్లోకి తెచ్చి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మద్యం తాగటం వల్లే సిరోసిస్, లివర్ క్యాన్సర్ బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జోసెఫ్ రావణ్ వ్యాఖ్యలున్నాయి అన్నారు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. హిందువులుగా ఉన్న అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. రాముని కించపరిచే విధంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలున్నాయంటూ మండిపడ్డారు. కృష్ణ రావణ్తో భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలు దిగడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో కరోనా కేసులు వెలుగు చూడటంపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఏపీలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో తిరిగి కోవిడ్-19 స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించింది. ఆర్టీపీసీఆర్ కిట్లు, శాంపిల్ కలెక్షన్ మెటీరియల్, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియాను సరఫరా చేస్తోంది. వైద్య సిబ్బంది పీపీఈ కిట్లను వాడాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. అనుమానిత రోగులకు చికిత్స కోసం ఆక్సిజన్ సరఫరా ఉన్న బెడ్లు, ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ఆదేశించింది.
తిరుపతి జిల్లా పుంగనూరులో తెలుగు తమ్ముళ్లు సమావేశం రసాభాసగా మారింది. పుంగనూరు ఇన్ఛార్జి మార్పు విషయంలో బాహాబాహీకి దిగారు. టీడీపీ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ ఘటనలో ముల్లంగి రమణ అనే కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. చల్లాబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కుమ్మక్కయ్యి పార్టీని సర్వనాశనం చేశాడని ముల్లంగి రమణ ఆరోపించాడు. అతన్ని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాడు. మాజీ మంత్రి శనక్కాయల అరుణ ఓటు గల్లంతైంది. దీంతో గుంటూరు జిల్లా కలెక్టర్కు అరుణ ఫిర్యాదు చేశారు. 45 ఏళ్లుగా గుంటూరులో నివాసం ఉంటున్నానని, ఇప్పుడు తన ఓటు జాబితాలో లేదని అధికారులు చెప్తున్నారని అరుణ అన్నారు. మంత్రిగా పనిచేసిన తన ఓటే లేదంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఓటరు జాబితాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పాత పెన్షన్ విధానం ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం ఇస్తూ జీవో విడుదల చేసింది. 2004 కంటే ముందు నోటిఫికేషన్లు వచ్చి ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానం వర్తించనుంది. అర్హులైన ఉద్యోగులు సిపిఎస్ నుంచి ఓపీఎస్ కు మారేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో పాటు ఆయన త్వరగా కోలుకోవాలని కాకినాడ జిల్లా జనసేన నేతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామర్లకోట కుమరారామ భీమేశ్వర స్వామి ఆలయంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో పంచామృత అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల త్రిపుర సుందరి అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. గోదావరి జలాలను వినియోగించుకునే విషయంపై కాంగ్రెస్ కి యాక్షన్ ప్లాన్ ఉందని తెలంగాణ మంత్రుల బృందం తెలిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సాంకేతిక నిపుణుల మార్గదర్శకత్వంలోనే ముందుకెళ్తున్నామన్నారు. ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసీ నివేదికల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి పరిశీలించారు. టికెట్ కోసం కొడుకు పేరు మార్చిన ఘనత కేసీఆర్ దేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంత్రి పదవి రాలేదు అనే కేసీఆర్ టీడీపీ నుంచి బయటకొచ్చారన్నారు. బీఆర్ఎస్ కు రక్తదాహం, ధనదాహం, అధికార దాహం ఉందని ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొట్టి బలిదానాలకు బీఆర్ఎస్ కారణమైందని విమర్శించారు. కమిషన్లు దండుకోవడం తప్ప ఎకరానికి కూడా కేసీఆర్ నీళ్లివ్వలేదన్నారు. పార్టీ పేరు మార్చుకున్న చరిత్ర మీకే దక్కిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపించారు. ఈటలను ఎంపీగా గెలిపించింది బీఆర్ఎస్ అని చామల ఎద్దేవా చేశారు. ఇక్రిసాట్లో ఎల్నినోపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. శాస్త్రవేత్తలు, ఐఎండీ అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎల్నినో ప్రభావంపై విస్తృతంగా చర్చించారు. 3 కంటింజెన్సీ ప్రణాళికలపై తుది కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం తగ్గించే చర్యలపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని సాగర్ ఎడమ కాలువ లైనింగ్ మరమ్మతుల పనులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాబోయే సాగు సీజన్ను దృష్టిలో ఉంచుకుని నాణ్యతా ప్రమాణాలతో పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పలు ఇరిగేషన్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రతి ఎకరాకు నీరందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తన నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండల పరిధిలోని చరికొండ, కట్టాల్, ఏక్వాయిపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చరికొండ గ్రామంలో సర్పంచ్ మహేందర్ గౌడ్ అధ్యక్షతన 1.15 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని 6 నెలల పాటు పొడిగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఎస్ఐఆర్ అమలు తీరును పరిశీలించారు. పలువురు ఓటర్లు తమకు ఎదురవుతున్న సమస్యలను తలసాని దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తలసాని కోరారు. సర్వే చివరి తేదీలు దగ్గర పట్టడంతో అటు ప్రజలు, ఇటు బీఎల్ఓలు, సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. మరికొంత గడువిస్తే బాగుంటుందని, సర్వేలో కొన్ని అంశాలు అర్థం చేసుకోవడానికి సమయం సరిపోతోందని అంటున్నారు. తేదీ దగ్గర పట్టడంతో మరింత గడువు ఇవ్వాలని సర్పంచులు, బీఎల్ఓలు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును ఒక్కచోట మాత్రమే ఉండేలా త్వరగా నమోదు చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని సర్పంచ్ సత్యం, బీఎల్ఓ వినోద్ రెడ్డి కోరారు.
వ్యోమగామి శుభాంశు శుక్లాను దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సెకండ్ ఆర్బిట్ పుస్తకాన్ని సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శుభాంశు సమాధానాలు ఇచ్చారు. శుభాంశు రచించిన సెకండ్ ఆర్బిట్ పుస్తకంలో ఎన్నో విషయాలను పొందుపరిచారన్నారు. తెలంగాణలో లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల ఆసక్తిగా ఎదురుచూసిన టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ టెట్ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఏడాది టెట్ పరీక్షకు మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 50,544 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 43.94% ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ మరోసారి ఆందోళనకు సిద్ధమైంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 11,000 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 14న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏబీవీపీ ఆరోపిస్తోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. బంజారాహిల్స్ లో బీఎల్ఓలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఎస్బీటీ నగర్ లో ఎస్ఐఆర్ విధులు నిర్వహిస్తున్న బీఎల్ఓలపై దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వివరాలు సేకరిస్తూ ఉండగా తమపై అసభ్యంగా ప్రవర్తించారని మహిళా బీఎల్ఓలు కన్నీటి పర్యంతమయ్యారు. దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గుండుతో నిరసన తెలిపారు. ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉండగా వెంకట్రామరెడ్డి బోడిగుండు చేయించుకున్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం బోడిగుండు కొడుతోంది అంటూ నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో బీసీ సంఘాల ఆందోళన నిర్వహించాయి. యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీసీ సంఘాల నేతలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అప్రమత్తమైన శివచరణ్ అనుచరులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. తాగునీటి కోసం కొమరం భీం జిల్లాలో మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. చింతలమానేపల్లి మండలం డబ్బాధరంపల్లి గ్రామంలో 2 నెలలుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. మిషన్ భగీరథ పథకం పనిచేయడం లేదు. అప్పటి నుంచి ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో మహిళలు ఆందోళన చేపట్టారు. నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బోటుగూడెంలో పోడు వివాదం చెలరేగింది. పోడు వ్యవసాయం చేసుకున్న 45 కుటుంబాల రైతులను పొలాల దగ్గర ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు గిరిజన పోడుదారుల మధ్య వాగ్వివాదం జరిగింది. అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం అరువాడలో గిరిజనులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రేషన్ బియ్యం తీసుకుపోవాలి అంటే 10 కిలోమీటర్ల గుర్రాలపై ప్రయాణించాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను ఎన్నిసార్లు కలిసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బెంగళూరు హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ దగ్గర 86 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డంపింగ్ యార్డ్ ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జీవో 641 రద్దు చేసే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులను, రైతులను పోలీసులు స్టేషన్కు తరలించారు. వైసీపీ నాయకుల భూ కబ్జాల నుంచి తమను కాపాడాలి అంటూ చిత్తూరు కలెక్టరేట్ దగ్గర బాధిత గ్రామస్తులు ధర్నాకు దిగారు. బైరెడ్డిపల్లి మండలం చీలంపల్లి సహా మరికొన్ని గ్రామాలకు వెళ్లే దాన్ని వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేసి మూసేశారని గ్రామస్తులు ఆరోపించారు. దాన్ని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాల దౌర్జన్యాల నుంచి తమను కాపాడమంటూ కలెక్టర్కు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. విశాఖ కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ప్రమాదాలకు కారణమవుతున్న రాడార్ ట్రిప్పులను రద్దు చేయాలని, అలాగే కమిషన్ను కేరళ తరహాలో 8% తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డ్రైవర్స్ రేట్లను పెంచాలని డిమాండ్ చేశారు.
కర్నూలులోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టర్ నిర్వాహకం పరాకాష్ఠకు చేరింది. ఎలాంటి శుభ్రతా ప్రమాణాలు పాటించకుండా ఆహారాన్ని వడ్డిస్తూ ఉండడంతో విద్యార్థులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాలేజీ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బియ్యంలో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. 200 కేజీల బియ్యాన్ని సీజ్ చేశారు. ఆహార పదార్థాల శాంపిల్ సేకరించి చెన్నై ల్యాబ్కు పంపించమని రిపోర్ట్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో శ్రీ మావుళ్ల అమ్మవారి 112వ ప్రబల సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 108 మంది కలశాలతో ఉత్సవ ప్రభను ఎంతో వైభవంగా గ్రామం అంతా ఊరేగించారు. అమావాస్య ముగిసేలోపు అమ్మవారికి మేకపోతులను నైవేద్యంగా సమర్పించి ఉత్సవాన్ని ముగించడం ఆచారంగా వస్తోంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఫెస్టివోక్ డిజైనర్ స్టోర్ను సినీ తారలు శ్రేయస్ చరణ్, మంచులక్ష్మి, నవదీప్ ప్రారంభించారు. అమెరికాలో దాదాపు 10 ఏళ్లుగా భారతీయుల విశ్వాసాన్ని పొందిన ప్రీమియం లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఫెస్టివోక్ భారత్లోనే తొలిసారిగా హైదరాబాద్లో ప్రారంభమైన తొలి స్టోర్ ఇదే కావడం విశేషం. అరుదైన చేనేత వస్త్రాలు, పెళ్లి వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రైడల్ కలెక్షన్లు, కౌచర్ దుస్తులను ఫెస్టివోక్ ద్వారా హైదరాబాద్ ఫ్యాషన్ ప్రియులకు అందుబాటులోకి తెచ్చామని నిర్వాహకులు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో రైతు సంఘం ఆధ్వర్యంలో పాతాళేశ్వరునికి రైతులు, గ్రామస్తులు అభిషేకం చేశారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వర్షాలు కురవాలని రైతులు వేడుకుంటున్నారు. ఇప్పటికే వేసిన పత్తి, కంది, మొక్కజొన్న పంటలు వాడిపోయే దశలో ఉన్నాయని, దీంతో వర్షాలు కురవాలని అలంపూర్ రైతు సంఘం ఆధ్వర్యంలో 5వ శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎస్ఐ పూజారి తిరుపతయ్య సస్పెండ్ అయ్యారు. డీజీపీ ఆదేశాలతో ఎస్ఐ తిరుపతయ్యపై చర్యలు తీసుకున్నారు. గంధంగూడ దగ్గర మనవరాలితో తిరుపతయ్య కార్ డ్రైవింగ్ చేయించారు. ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటు ఎస్ఐ తిరుపతయ్యపై నార్సింగి పిఎస్లో కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగిని రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. గోవిందరాజు స్వామి ఆలయం అర్చక భవన్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాహుల్ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 10న డ్రగ్స్ కేసులో 3 నిందితులు అరెస్ట్ అయ్యారు. వారి నుంచి 3 లక్షల రూపాయల విలువైన 63 గ్రాముల మెత్ స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయగూడెం గ్రామంలోని వైన్ షాపులో భారీ చోరీ జరిగింది. షాపులో ప్రముఖ బ్రాండ్ల మద్యం బాటిళ్లు దొంగలు ఎత్తుకెళ్లారు. షాపులోని సీసీ కెమెరాలు పనిచేయకుండా ముందుగానే వైర్లను కట్ చేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో విషాద ఘటన జరిగింది. తల్లిదండ్రుల గొడవలతో మనస్తాపం చెంది 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నారు. గచ్చిబౌలి రాజీనగర్ వడ్డెర బస్తీలో ఈ ఘటన జరిగింది. గచ్చిబౌలిలోని ప్రభుత్వ పాఠశాలలో మోహన్ 9వ తరగతి చదువుతున్నాడు. మోహన్ తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతున్నారు. మద్యం సేవించి భార్యతో తండ్రి ఎల్లయ్య గొడవకు దిగాడు. గొడవ ఆపేందుకు మధ్యలోకి వెళ్లిన మోహన్ను తండ్రి బూతులు తిట్టడంతో అమ్మమ్మ ఇంటికి వెళ్లి మోహన్ ఉరివేసుకున్నాడు. అయోధ్య విరాళాల చోరీ కేసులో విచారణలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సిట్ దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయాలని యూపీ ప్రభుత్వానికి ఆదేశించింది. అయోధ్య విరాళాల చోరీపై సీబీఐతో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ ద్వారా దర్యాప్తు జరుపుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ సుప్రీం ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని వ్యాఖ్యానించింది. అసోంలో విదేశీయులుగా ముద్రపడిన వ్యక్తులకు న్యాయస్థానం రక్షణ కల్పించింది. ఈ సందర్భంగా గౌహతి హైకోర్టు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను సుప్రీం పక్కన పెట్టింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమీర్ ఖాన్ 3వ వివాహాన్ని ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమీర్ ఖాన్ లవ్ జిహాద్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అభివర్ణించారు. లవ్ జిహాద్ కు ప్రచారకర్త ఎవరు? ఆమీర్ ఖాన్ వారిలో ఒకరు కాదా? అలాంటి నటుల సినిమాలను చూడాలా వద్దా అనే దానిపై హిందూ సమాజం సమీక్షించుకోవాలి అని నితీష్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపుతోంది. అమర్నాథ్ యాత్ర కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని చందర్కోట్లో అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ఘటనలో 18 మంది యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. పహల్గాం మార్గంలో వెళ్తున్న కాన్వాయ్లోని 2 బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదురైలోని కొట్టాంపట్టిలో ఎదురెదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు, ప్రైవేటు బస్సు బలంగా ఢీకొట్టడంతో 5గురికి అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో జరిగిన ఓ అరుదైన వివాహ వేడుక వైరల్గా మారింది. ఉమ్మడి రైతు కుటుంబంలోని అన్నదమ్ములు, మేనల్లులు 14 మంది ఒకేసారి వివాహం చేసుకున్నారు. పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుళ్లు అందరూ ట్రాక్టర్ ట్రాలీలో వివాహ మండపానికి చేరుకోవడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెళ్లి బాజాలు, డీజేల సందడితో ఒకేసారి 14 మంది పెళ్లి కొడుకులు పెళ్లిపీట్లెక్కిన ఈ విశేష వేడుక స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంది. అట్టహాసాలకు దూరంగా అప్పుల భారం లేకుండా వీరు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇటీవల ఓ డాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అయిన బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తాజాగా మరో పాటతో ఆకట్టుకుంటున్నారు. తనదైన శైలిలో స్టెప్స్ వేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో వైరల్ అవుతోంది. తేజస్విని డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.